నమస్తే. మన ఆంధ్ర, తెలంగాణ మా 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. కొత్తపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ తట్టుకోలేక చౌకబారు రాజకీయం చేస్తోందని పాలూరి సత్యానందం వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. కొత్తపేట మండలంలో కూటమి ప్రభుత్వంలో చాలా అభివృద్ధి పనులు చేశారని, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయటంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేస్తూ తల్లికి వందనం డబ్బులు తల్లుల ఖాతాల్లో వేసి కూటమి ప్రభుత్వం మంచి పేరును పొందిందని, అలాగే రైతులకు అన్నదాత పథకం, ఆగస్టు 15 నుండి స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్ వంటి ఇచ్చిన హామీలను త్వరలో కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్, ఏలిశెట్టి ప్రభాకర్, పాలూరి సత్యానందం, చిలకమర్తి శ్రీనివాస్, తంబన సాయి ప్రసాద్, చోడపనీటి గోవిందు పాల్గొన్నారు. ఇవాళ మజూరు అవడం లక్ష పరీక్షల్లో ఇవాళ మరి కొత్తగా మజూరు అవడం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాలు అన్నదాత సుఖీభావ కార్యక్రమం రేపు 2వ తారీఖున మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించారు. మొదటి విడతగా రేపు 7,000 రూపాయలు పడుతుంది. తర్వాత మళ్ళీ రెండో విడతగా 4,000, మళ్ళీ మూడో విడతగా 4,000, అలాగే 2,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కూడా 20,000 రూపాయలు పూర్తి జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు ఇవాళ